హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రగుల్ టు సక్సెస్ ఛానల్. సో ఇవాళ న్యూ వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. దీంట్లో హిస్టరీ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుంటున్నాము. సో మనకు కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ అవుతుంది కదా, సో ఈ రోజు నుంచి హిస్టరీ వీడియోస్ కూడా వస్తాయి అనమాట. హిస్టరీ వీడియోస్ కూడా యాడ్ చేస్తున్నాము. సో వీడియోలోకి వెళ్దాం. సో హిస్టరీ, సో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు. సో ఈ తమ్నైల్ పెట్టాను. సో ఇది దేనికి పెట్టాను అంటే టూ మెయిన్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఇస్ ఇట్లా స్టోరీని డివైడ్ చేశాను కదా, అంటే హిస్టరీ అనేది ఒక స్టోరీ లాగా తీసుకెళ్దామనే ఐడియాతో ఒక స్టోరీ లాగా చెప్తే గుర్తుంటుంది అని. ఇప్పుడు మన ఫిలింలో స్టోరీస్ గుర్తుంటాయి కదా, సో అట్లా ఒక స్టోరీ లాగా చెప్దామని చెప్పి సో ఇట్లా హిస్టరీ అని సింబాలిక్గా పెట్టాను. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ఇప్పుడు మనకు హిస్టరీ ఎక్కడి నుంచి తెలుస్తుంది? పాత బుక్స్లో నుంచి కానీ లేకపోతే స్క్రిప్ట్స్లో గురించి కానీ అక్కడ నుంచి తెలుస్తుంది మనకు. సో మనం స్క్రిప్ట్ని కరెక్ట్గా కోడ్ చేయగలుగుతామా, డీకోడ్ చేయగలుగుతామా? వాళ్ళు ఏదో కోడ్లో రాసుకున్నారు, దాన్ని మనం కరెక్ట్గా డీకోడ్ చేయలేము కదా. మేబీ ఇది అయ్యి ఉండొచ్చు, మేబీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ హిస్టరీ అకార్డింగ్ టు మీ. సో మేబీ వీళ్ళు రాసిన దానికి మీనింగ్ ఇది అయ్యి ఉండొచ్చు, మేబీ ఇది అయ్యి ఉండొచ్చు. సో దాని బేస్ మీద ఒక స్టోరీ లైన్ అనేది క్రియేట్ చేశారనమాట ఆర్కియాలజిస్ట్ కానీ హిస్టారియన్స్ కానీ. సో బుక్స్ ఉన్నాయి, ఏదైనా బుక్స్ తీసుకుంటున్నాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రామాయణం, మహాభారతం, అవి రిలీజియస్ బుక్స్. సో మనం ఎగ్జాజరేట్ చేసి రాస్తారు. రిలీజియస్ బుక్స్ అనే కాదు, నార్మల్ బుక్స్ ఏదైనా రాసినా, ఇప్పుడు ఎవరిది వాళ్ళ బయోగ్రఫీ ఉంది, అక్బర్ ఉన్నారు, బాబర్ ఉన్నారు, వాళ్ళ బయోగ్రఫీలో వాళ్ళు ఏదైనా వాళ్ళ గురించి వాళ్ళు తప్పులు రాసుకుంటారా? సో 70%, 80% రాసుకోరు అనమాట. సో ఉన్నదానికంటే కొంచెం ఎగ్జాజరేట్ చేసి రాస్తారనమాట. సో కంప్లీట్గా సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో ఆ టైంలోవి అనేది కంప్లీట్గా మనకు 100% మనం షూర్ ఉండలేము. సో ఎవరైనా ఇప్పుడు కోర్ట్ పోయెట్స్ ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ కోర్ట్ పోయెట్ వచ్చేసి తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణ గురించి రాయాలంటే ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే నెగిటివ్లో ఎక్కువ రాస్తాడా, పాజిటివ్లో ఎక్కువ రాస్తాడు? ఒకవేళ నెగిటివ్ ఎక్కువ ఉన్నా దాన్ని పాజిటివ్ లెక్క షుగర్ కోటెడ్ వర్డ్స్ రాస్తారు. సో కంప్లీట్గా మనకు ఆ సిచ్యువేషన్ మనకు తెలియదు అనమాట. టైం మెషిన్లో పోతే కానీ మనకు అక్కడ నిజంగా ఏమైందో మనకు కానీ హిస్టారియన్స్ కానీ ఆర్కియాలజిస్ట్ కానీ ఎవరికి తెలియదు. సో మనకు దొరికిన వాటిని బట్టి, ఎక్స్కవేషన్స్లో చేసిన వాటిని, ఆ స్క్రిప్ట్స్ని బట్టి, ఆ స్క్రిప్ట్స్లో రాసిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చూపెట్టాలనుకుంటున్నారో మనం అదే చూస్తున్నాము, కానీ అక్కడ ఏం జరిగిందో అది మనం చూడలేము. సో మనకు ఆబ్వియస్లీ వేరే ఆప్షన్ లేనప్పుడు వాళ్ళు చూపెట్టింది మనం చూడాలి కాబట్టి, సో ఆబ్వియస్లీ వాళ్ళు ఎట్లా ఫ్రేమ్ చేస్తారో మనం కూడా మన హిస్టరీని అలానే ఫ్రేమ్ చేసుకున్నాం. అచ్చా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇది జరిగింది, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇట్లా అయ్యి ఉండొచ్చు. సో మనకు వేరే ఆప్షన్ లేదు, ఇది అయ్యి ఉండొచ్చు, కాకపోతే వేరేది ఏదో అయింది, ఇది కాకపోతే వేరేది ఎట్లా అయింది అంటే మనకు తెలియదు, ఆన్సర్ లేదు. సో ఇదే అయింది. సో ఇదనమాట. సో ఆ టూ మెయిన్ రీజన్స్ తోటి ఈ తమ్నైల్ అనేది పెట్టాను. సో మనం క్లాస్లోకి వెళ్దాము. ఇవన్నీ పక్కన, ఇవన్నీ నాట్ సో ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో హిస్టరీ అనేది మన ఏన్షియంట్ టైమ్స్ అనేది త్రీలో డివైడ్ చేశాను అనమాట. ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్ అండ్ హిస్టరీ. ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్ అండ్ హిస్టరీ. సో ప్రీ హిస్టారిక్లో ఏముంటాయంటే ఏజ్కి సంబంధించిన దాని గురించి, ఆ టైం పీరియడ్కి సంబంధించిన దాని గురించి మన దగ్గర ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు, ఎట్లాంటి స్క్రిప్ట్స్ లేవు, ఎట్లాంటి బుక్స్ లేవు. స్క్రిప్ట్స్కి లాంగ్వేజ్కి తేడా ఉంది. సో స్క్రిప్ట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేను హలో అని రాస్తున్నాను. ఈ హలో అనేది ఏ లాంగ్వేజ్? ఇంగ్లీష్ లాంగ్వేజ్. కానీ స్క్రిప్ట్ ఏంటిది? ఇది రోమన్ స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు నేను ఇంగ్లీష్ అని వస్తాయి కదా, తెలుగుని ఇంగ్లీష్ని మిక్స్ చేసి ఇప్పుడు మనం టెక్స్ట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నావు అని ఇట్లా రాస్తాము, ఏం చేస్తున్నావు అనేది ఇట్లా రాస్తాం కదా వాట్సాప్లో టెక్స్ట్ చేసేటప్పుడు. సో మనం ఏం చేస్తున్నాం అని రాసేది రోమన్ స్క్రిప్ట్లో రాస్తున్నాము. కానీ మనం అదే లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్. సో స్క్రిప్ట్స్ అంటే ఏదైనా బొమ్మలు కానీ ఇట్లా ఏమైనా బొమ్మలు ఉండి ఇట్లా అవి స్క్రిప్ట్స్ అనమాట. ఏదైనా మనకు తెలియని ఇట్లా గీతలు ఇట్లా ఇవన్నీ స్క్రిప్ట్స్ అనమాట. ఇప్పుడు ఇది ఈ ఎం ఇది కూడా ఒక డయాగ్రామే కదా. ఈ అనేది ఒక డయాగ్రామ్, ఎం అనేది ఒక డయాగ్రామ్, సి అనేది ఒక డయాగ్రామ్. సో ఇవన్నీ స్క్రిప్ట్స్ అనమాట. ఇవన్నీ కలుపుకొని మనం ఒక లాంగ్వేజ్ లాగా. సో హిందీ ఉంది, ఇప్పుడు హిందీ మాట్లాడతాం, ఆ హిందీ లాంగ్వేజ్. కానీ హిందీ స్క్రిప్ట్ వచ్చేసి ఏంటిది? దేవనాగరి స్క్రిప్ట్. సో స్క్రిప్ట్కి లాంగ్వేజ్కి డిఫరెన్స్ అన్నమాట. సో ప్రీ హిస్టారిక్లోనేమో మనకు దాని గురించి ఏం డయాగ్రామాటిక్ స్క్రిప్ట్స్ ఏం లేవు, డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్ ఏం లేవు, కొండల మీద వాటి మీద బుక్స్ కూడా ఏం లేవు. ఆ టైంలో తెలియదు కదా వాళ్ళకి. సో ప్రోటో హిస్టారిక్ ఏమో స్క్రిప్ట్స్ ఉన్నాయన్నమాట, కానీ మనము దాన్ని
స్క్రిప్ట్స్ ఉన్నాయి, అంటే కొండల మీద కానీ ఇట్లా ఏదైనా బొమ్మలు గీసి కానీ ఏమైనా బుక్స్ కానీ, బుక్స్ అంటే నాట్ ఎగ్జాక్ట్ పేపర్ మీద ఏదైనా మెటల్ మీద కార్వ్ చేసినవి కానీ, లీవ్స్ మీద కార్వ్ చేసినవి కానీ అట్లాంటివి అన్నమాట. కానీ మనం దాన్ని డిస్క్రిప్ట్ చేయలేకపోతున్నాం, అంటే చదవలేకపోతున్నాం. ఆ స్క్రిప్ట్ మనకు తెలియదు ఇది ఏంటిది అని. హిస్టరీలో వచ్చేసేమో స్క్రిప్ట్ ఉంది, దాన్ని మనం చదవగలుగుతున్నాము కూడా. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అనేది వేదిక్ పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఋగ్వేద, యజుర్వేద, సామవేద ఇవన్నీ వేదిక్ పీరియడ్ కదా. ఆ వేదాస్ నుండి మనం చదవగలుగుతున్నాము. సో ఇదేమో మనం ఏదైతే బుక్స్ కానీ ఏదైనా మెటీరియల్ చదివే సోర్స్ నుంచి తీసుకునే వాటిని హిస్టరీలో కన్సిడర్ చేసాం. ఏవైతే ఉన్నాయి కానీ మనం చదవలేకపోతున్నామో అవి ప్రోటో, ఏవైతే అసలు లేవో అవి ప్రీ అనమాట. సో ఇవి 3. ఇది ఇప్పుడు ఇంకొక ఫార్మ్ ఆఫ్ డివిజన్ వచ్చేసి స్టోన్ ఏజ్, కాపర్ ఏజ్, ఐరన్ ఏజ్. ఇప్పుడు నేను ఒక కాలనీలో ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక కాలనీలో ఒక 100 ఇల్లులు ఉన్నాయి. నేను అన్నిటిని సపరేట్ చేయమన్నాను, దానికి సపరేట్ రోస్లో పెట్టమన్నాను. సో మీరు ఎట్లా రోస్లో పెట్టవచ్చు, అన్నీ ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు అన్నీ ఒక రోలో పెట్టవచ్చు, 500 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు అన్నీ ఒక రోలో పెట్టవచ్చు. ఇది వన్ ఫార్మ్ ఆఫ్ డివిజన్. అనదర్ ఫార్మ్ ఆఫ్ డివిజన్ ఏముండొచ్చు, డబుల్ స్టోరీ ఇల్లులన్నీ ఒక లైన్లో, సింగిల్ స్టోరీ ఇల్లులన్నీ ఒక లైన్లో. ఈ 100లో డబుల్ స్టోరీ కట్టవచ్చు, సింగిల్ స్టోరీ కట్టవచ్చు, 500లో డబుల్ స్టోరీ కట్టవచ్చు, సింగిల్ స్టోరీ కట్టవచ్చు. అవి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అనమాట. సో ఇందాకది ఎట్లా క్లాసిఫై చేశారు, బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ అనమాట. ప్రీ, ప్రోటో, హిస్టరీ అని చెప్పి మనం దాన్ని చదవగలుగుతాం లేదా ఆ వేలో డివైడ్ చేశారు అనమాట. ఇంకొకటేమో మనం దాంట్లో యూజ్ చేసే మెటల్స్, హంటింగ్కి కానీ ఫార్మింగ్కి కానీ యూజ్ చేసే దాన్ని బట్టి ఇంకొక ఫార్మ్ ఆఫ్ క్లాసిఫికేషన్ చేశారనమాట, ఇంకొక ఫార్మ్ ఆఫ్ డివిజన్ అనమాట. స్టోన్, కాపర్ అండ్ ఐరన్. సో స్టోన్లోనేమో వాళ్ళు యూజ్ చేసే మెటల్స్ మెయిన్లీ వచ్చేసి స్టోన్ తోటి ఉంటాయి అనమాట, రాయల్ వాటితోటి. కాపర్లోనేమో కాపర్తో మెటల్స్ ఉంటాయి అనమాట, చంపడానికి, హంటింగ్కి కానీ ప్లౌయింగ్కి కానీ ఫార్మింగ్కి వీళ్ళకి కాపర్ మెటల్స్ ఉంటాయి అనమాట. ఐరన్ ఏజ్లో వచ్చేసేమో ఐరన్ మెటల్స్ ఉంటాయి అనమాట. సో బేస్డ్ ఆన్ ద మెటల్స్ దే యూజ్డ్, ఇది ఒక ఫార్మ్ ఆఫ్ డివిజన్, ఫార్మ్ ఆఫ్ క్లాసిఫికేషన్. స్టోన్ ఏజ్, కాపర్ ఏజ్, ఐరన్ ఏజ్ అనేది. ఓకేనా. సో ఈ స్టోన్ ఏజ్ని మళ్ళీ 3లో డివైడ్ చేశారనమాట. ఈ స్టోన్ ఏజ్ని 3లో డివైడ్ చేశారు, సబ్ డివిజన్స్ అనమాట. ఆ సబ్ డివిజన్స్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం మనం. పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. మూడిట్లో లిథిక్ కామన్ ఉంది. అంటే ఏంటిది, స్టోన్ ఏజ్ అని చెప్పాను కదా, స్టోన్ అంటే లిథిక్ అనమాట. స్టోన్ అంటే లిథిక్ అనమాట. ఈ పాలియోలిథిక్ని ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటారు. దీన్నే ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటారు. దీన్నేమో మిడిల్, ఓల్డ్, మిడిల్, న్యూ. ఆబ్వియస్లీ ఓల్డ్, మిడిల్ అండ్ న్యూ, 3 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనమాట. బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్స్ దే యూజ్. ఏ అయితే ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు యూజ్ చేశారో దాన్ని బట్టి మనం ఈ క్లాసిఫికేషన్ అనేది చేసామన్నమాట. సో దీని గురించి మనం చూద్దాం. సో ఇక్కడే చెప్తాను నేను. సో ఓల్డ్ స్టోనేజ్లో ఏమో ఇక్కడ పాతకాల మనుషులు అనమాట. మెల్లమెల్లగా అప్గ్రేడ్ అవుతూ వస్తారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం 2020లో, ఒక 100 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోతే వాళ్ళకి మన పాతకాల మనుషులకే కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే బరియల్ ప్రాక్టీసెస్ ఉండేవి కాదనమాట. అంటే చచ్చిపోయినాక శవాలను బరీ చేసేవాళ్ళు కాదనమాట, అంతే వదిలేసేవాళ్ళు. దీంట్లో అక్కడ వదిలేసి చచ్చిపోవాలి. అప్పుడు తెలియదు కదా ఇట్లా బరియల్ చేయాలి, ఇట్లా ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఇది అని చెప్పి. వీళ్ళు మెయిన్లీ హంటింగ్ మీదనే డిపెండెంట్ అనమాట. అంటే అది మనం ఎట్లా చెప్పగలుగుతున్నాం, వాళ్ళు యూజ్ చేసే స్టోన్స్ని బట్టి. అప్పుడు పెద్ద స్టోన్స్, షార్ప్ ఎడ్జెస్ ఉండేటివి, అట్లాంటివి యూజ్ చేశారనమాట. సో ఫార్మింగ్కి సంబంధించినవి ఏమీ దొరకలేదు మనకు. 2 మెయిన్ రీజన్స్ ఉండొచ్చు మనం ఇట్లా చెప్పడానికి, వాళ్ళు ఫార్మింగ్ చేయలేదు అని చెప్పి. ఫస్ట్ ఇది అనేది ఎందుకు అలా చెప్తామంటే మనకు దొరకలేదు కాబట్టి మనం లేవు అనుకుంటున్నాం. ఫ్యూచర్లో దొరికితే అప్పుడు కూడా చేశారు అని చేంజ్ అవ్వచ్చు. ప్రస్తుతానికి అయితే మనకు ఫార్మింగ్కి సంబంధించిన ఎట్లాంటి టూల్స్ అనేవి దొరకలేదు, ఓన్లీ హంటింగ్కి సంబంధించిన టూల్స్ దొరికాయి ఈ టైంలో. సో ఈ టైంది ఒక రాయి దొరికింది, అది ఈ టైం దాన్ని ఎట్లా చేస్తారు అంటే కార్బన్ డేటింగ్ చేస్తారు. కార్బన్ డేటింగ్ చేసి అది ఎన్ని ఇయర్స్ పాతదో అనేది ఫైండ్ చేస్తారు అనమాట, కార్బన్ డేటింగ్. ఓకేనా. సో దీంట్లో బరియల్ ప్రాక్టీసెస్ అనేవి ఆ టైంకి ఏం దొరకలేదు. సో అందుకని మనం లేము, అప్పుడు చేసేవాళ్ళు కాదు అని చెప్పుకుంటున్నాం. టూల్స్ కూడా అన్ని హంటింగ్ కోసం ఉండే టూల్సే కనిపించినాయి కాబట్టి మెయిన్లీ హంటింగ్ చేసేవాళ్ళు వీళ్ళు అని మనం చెప్పుకుంటున్నాము. ఎట్లాంటి డొమెస్టికేటింగ్ యానిమల్ హస్బెండ్ ఇట్లాంటివి ఏం కూడా కనపడలేదు.
ఒకటే చోట ఇట్లా ఇల్లులాగా అట్లా కూడా ఏం కనపడలేదు. సో మనం ఏమనుకుంటున్నామంటే వీళ్ళు నొమాడిక్ కల్చర్ ఫాలో అయ్యేవాళ్ళు. నొమాడిక్ కల్చర్ అంటే లైక్ ఒక చోట ఉండేవాళ్ళు కదా, హంటింగ్ చేసుకుంటూ అట్లా వాండర్ చేస్తూ ఉండేవాళ్ళు ఫారెస్ట్లో ఫుడ్ ఎత్తుక్కుంటూ. సో ఈ ఏజ్కి సంబంధించిన వాళ్ళు పైలోలిథిక్. నెక్స్ట్ మీసోలిథిక్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్ అని చెప్పాను కదా, ఇందులో బరియల్ ప్రాక్టీసెస్ అనేవి కనిపించినాయి మనకు. సారీ, నేను బై మిస్టేక్లో ఇంటూ వేసాను. దీంట్లో బరియల్ ప్రాక్టీస్ దీంట్లో లేవు, దీంట్లో కనిపించినాయి. సో దీంట్లో కనిపిస్తుంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ దాంట్లో కూడా కనిపిస్తుంది కదా. సో అదే ఫాలో అవుతారు. ఒకసారి ఫైర్ని కనుక్కున్నాం అనుకో, ఆ ఫైర్ని ఫాలో చేసుకుంటూ వస్తాము అంతే కదా. ఇక్కడ ఫైర్ ఒకవేళ ఇక్కడ కనపడలేదు అనుకో ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో కనిపించింది అనుకో, థర్డ్ ఫేజ్లో, ఫోర్త్ ఫేజ్లో కనిపిస్తూనే ఉంటుంది. దాని ఇంపార్టెన్స్ తగ్గే వరకు అది కనిపిస్తూనే ఉంటుంది. ఓకేనా. సో యానిమల్ హస్బెండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏజ్ వరకు మనం యానిమల్ హస్బెండరీ చేస్తున్నాం, ఫార్మింగ్ చేస్తున్నాము. సో దీంట్లో బరియల్ ప్రాక్టీసెస్ అనేవి ఉన్నవి. డాగ్ని, షీప్ని కూడా రేర్ చేసినట్టు కనిపించింది. సో ఇప్పుడు యానిమల్స్ మన మనుషులు డెడ్ బాడీస్ దగ్గరనే పక్కనలో ఎక్కడన్నా దగ్గరలో యానిమల్ది కానీ షీప్ది కానీ ఉంది అని అనుకో, మనం దాన్ని 2 వేస్లో కన్సిడర్ చేయొచ్చు. ఒకటి వీళ్ళు తినుండొచ్చు, తినేసి కూడా ఆ బోన్స్ అవన్నీ అక్కడ పడేస్తారు కదా. సో అదా, లేదంటే వీళ్ళు డొమెస్టికేట్ చేశారని తెలుసుకోవడానికి ఆ బోన్స్ని, ఆ టీత్ని అనేది వీళ్ళు కార్బన్ డైజింగ్ చేస్తారనమాట. వాళ్ళు డీప్గా దాన్ని చెక్ చేస్తారనమాట. ఎట్లాగంటే ఇప్పుడు బోన్స్ తిన్నప్పుడు మనం ఘాట్లు పడతాయి కదా, మన పళ్ళ ఘాట్లు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అని అంటే దీన్ని తిన్నట్టు, అట్లాంటివి ఏమైనా కనిపిస్తే. ఇంకా డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఏమన్నా మెల్ల టైంతో పాటు ఇవాల్వ్ అవుతూ ఉంటాయి కదా. సో డొమెస్టికేటెడ్ యానిమల్స్కి షార్ప్ టీత్స్ ఉంటాయి అనమాట, కెనైన్స్ కానీ ఇన్సిడర్స్ కానీ. ఎందుకంటే ఫ్లెష్ కొరకాలి కదా, హంటింగ్ చేయాలి, ఫ్లెష్ వేరే దాన్ని చంపి కొరకాలి. సో వైల్డ్ యానిమల్స్కి షార్ప్ టీత్స్ ఉంటాయి అనమాట. డొమెస్టికేటెడ్ యానిమల్స్కి మెల్లమెల్లగా ఆ షార్ప్నెస్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి అంత షార్ప్ ఉండవు అనమాట. సో డొమెస్టికేట్ చేస్తూ అవి ఎవాల్వ్ అవుతూ ఉంటాయి కదా. ఎందుకంటే మనకు మిగిలిన ఫుడ్ మనం డైరెక్ట్ వాళ్ళకి పెట్టేస్తున్నాము, వాళ్ళు హంటింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికి యూజ్ లేనప్పుడు నేచర్ అనేది ఏం చేస్తుంటే మెల్లమెల్లగా ఇవాల్వ్ చేసుకుంటూ వస్తుంది. అవసరం లేని డిలీట్ చేసి మనకు అవసరమైనవి యాడ్ చేసుకుంటూ, అంటే లైక్ ఇప్పుడు తెలివి మెల్లమెల్ల పెరుగుతున్నది కదా. సో అట్లా అనమాట. సో అలాంటిది మనకు వాటి మీద రీసెర్చ్ చేసినప్పుడు ఇట్లాంటివి ఏం కనపడలేదు అనమాట. సో కొంచెం బ్లంట్ టీత్స్ కూడా ఇక్కడ కనిపించిన దాంట్లోకి ఇక్కడ కనిపించడానికి అంత షార్ప్ లేకుండే. సో దాన్ని బట్టి మనం డొమెస్టికేట్ చేసి ఉండొచ్చు డాగ్స్ని, షీప్స్ని అని మనం అనుకుంటున్నాము. సో న్యూలిథిక్ ఏజ్ అనమాట. నియోలిథిక్ అంటే న్యూ స్టోనేజ్ అనమాట. న్యూ స్టోనేజ్లో మనం ఏం చూస్తున్నాము అని అంటేనేమో ఇక్కడ అగ్రికల్చర్ చేసేవాళ్ళు. ఇక్కడ యానిమల్ హస్బెండరీ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ అగ్రికల్చర్ కూడా స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ చేసేవాళ్ళు, యానిమల్ హస్బెండరీ కూడా చేసేవాళ్ళు. ఇంకా మనకి యానిమల్స్కి ఉన్న మధ్యలో బాండ్ ఇంకా ఇంక్రీజ్ అయిందనమాట. అంతే కదా. ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాటిని మనం డొమెస్టికేట్ చేస్తూ వచ్చాము. సో ఇక్కడ బాండ్ ఇంక్రీజ్ అయింది. ఇంకా లార్జ్ స్కేల్లో మనకు యానిమల్స్ అనేవి అట్లాంటివి అవన్నీ దొరికినాయి. సో పాటర్స్ వీల్ తెలుసు కదా, కుమ్మరి వాళ్ళు ఆ వీల్ తిప్పుతూ పాట్స్ తయారు చేస్తారు కదా, ఆ పాటర్ వీల్స్ అనేది ఇక్కడ దొరికింది అనమాట. ఈ ఏజ్ సంబంధించింది, నియోలిథిక్ ఏజ్ సంబంధించింది. సో కాటన్ కూడా దొరికింది మనకు, కొంచెం కాటన్ ఫైండింగ్స్ కూడా. సో మేబీ మనం అనుకుంటున్నాముకి మేబీ వాళ్ళు బట్టలు కూడా వేసుకునే వాళ్ళు, కాటన్కి సంబంధించిన వేవ్ చేసుకొని ఆ బట్టలు కూడా వేసుకునే వాళ్ళు. సో దీంట్లోనేమో మనకు యానిమల్స్కి బాండ్ ఇంక్రీజ్ అని చెప్పాను కదా. సో మనిషితో పాటు డాగ్ని కూడా, గోట్ని, షీప్ని వాటిని కూడా బరీ చేసేవాళ్ళు అనమాట. సో ఎందుకు బరీ చేసేవాళ్ళు అనేదానికి మనకి ఎగ్జాక్ట్ రీజన్ లేదు. సో మనం ఏమనుకుంటున్నాము అని అంటే మేబీ ఒక చచ్చిపోయిన మనిషికి ఇంకో ఫ్యూచర్ జన్మ ఉంటుంది. సో ఆ ఫ్యూచర్ జన్మలో తినడం కోసము పెట్టుండొచ్చేమో అని ఒక థాట్ అనమాట. సో డిఫరెంట్ థాట్స్ ఏదైతే ఎక్కువ మంది నమ్ముతారో అవి ఎక్కువ బుక్స్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. అదొక థాట్ అయ్యి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ అనేది మనకు ఏది తెలియదు. ఎస్పెషల్లీ మరీ ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోతే, మరీ వెనకాలకి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. సో ఇప్పుడు నిన్నేమైందో మనం ఈరోజు చెప్పాలంటే చాలా ఈజీ. మనకి ఇంతగానము మీడియా అనేది ఉంది, ఇంటర్నెట్ అనేది ఉంది ఈ జమానాలో. అప్పటి జమానాలో ఏం లేదు, స్టోర్ కూడా ఏం లేదు. అప్పుడు చాలా బుక్స్ని కూడా ఈ ముస్లిం ఇన్వేజర్స్ వచ్చి కాల్ చేసేవాళ్ళు ఇంత సంపదని. నలంద యూనివర్సిటీస్లో ముస్లిం ఇన్వేజన్స్ వచ్చి ఆల్మోస్ట్
ఆ లైబ్రరీస్ని, ఆ బుక్స్ని 10,000 ఆఫ్ బుక్స్ని కాల్ చేసేవాళ్ళు అని చెప్పి హిస్టరీలో ఉన్నది. సో అది కూడా మనం చూద్దాము. ఓకేనా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఈ ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకొక స్లైడ్ ఉంది, అది మిస్ అయింది. నేను అది యాడ్ చేసి చెప్పేస్తాను మీకు ఇక్కడనే. సో ఈ నియోలిథిక్ ఏజ్ అయిపోయింది కదా. లిథిక్ అంటే ఏమని చెప్పాను, స్టోన్ ఏజ్ అని చెప్పాను. సో మనకు స్టోన్ ఏజ్ అయిపోయింది, నెక్స్ట్ కాపర్ ఏజ్కి రావాలి కదా. సో ఆ ట్రాన్సిషన్ చాకోలిథిక్ ఏజ్ అని అంటారు. చాకోలిథిక్ ఏజ్, చాకో అంటే కాపర్, లిథిక్ అంటే స్టోన్ అనమాట. సో ఆ ట్రాన్సిషన్ ఫేజ్ కాపర్ని మనకు చాలామంది మిస్టేక్ అవుతుంటారు. ఏమైనా ఆప్షన్స్లో వచ్చినప్పుడు ఏదైతే మనకు ఫస్ట్ తెలిసిన మెటల్ అంటే మ్యాక్సిమం ఐరన్ టిక్ చేస్తారు. ఐరన్ కరెక్ట్ ఆన్సర్ కాదు, కాపర్ అనేది కరెక్ట్ ఆన్సర్. కాపర్ తర్వాత ఐరన్ అనమాట. కాపర్ తర్వాత డైరెక్ట్ ఐరన్ అంటే అది కూడా కాదు. కాపర్ తర్వాత బ్రాంజ్ వచ్చింది, బ్రాంజ్ తర్వాత గోల్డ్ వచ్చింది, గోల్డ్ తర్వాత సిల్వర్, సిల్వర్ తర్వాత అప్పుడు ఐరన్. ఓకేనా. సో కాకపోతే మనం వీటితోటి ఇవేం ఇన్స్ట్రుమెంట్స్ చెయ్యం కాబట్టి గోల్డ్ తోటి, సిల్వర్ తోటి ప్లవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అట్లాంటివి ఏం చేయం. గోల్డ్ అంటే చాలా సాఫ్ట్, ఇట్లా 24 క్యారెట్స్ గోల్డ్ ఇట్లా మనం గట్టి చేతితో ఇట్లా అంటే పిండి పిండి అయిపోతుంది అంట. సో వీటితో ఇన్స్ట్రుమెంట్స్ చేయం కాబట్టి ఐరన్ తోటి చేసాం కాబట్టి నెక్స్ట్ ఐరన్ ఏజ్ వచ్చింది. చాకోలిథిక్ ఏజ్లో కాపర్ అండ్ స్టోన్ ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట. స్టోన్ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వచ్చేది. సో మనం మెయిన్ టాపిక్లోకి ఏంటి అంటే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐవీసీ అనమాట. ఐవీసీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదువుతున్నాము. ఇది మనం నార్మల్ హిస్టరీని 3లో డివైడ్ చేస్తాం. ట్రైపార్టైట్ డివిజన్ అంటాం దీన్ని. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్, మోడర్న్. సో ఇది ఏన్షియంట్ హిస్టరీ క్లాస్ అనమాట. ఏన్షియంట్ హిస్టరీలో ఐవీసీ చదువుతున్నాం మనం. సో ఏన్షియంట్ హిస్టరీలో ఆల్మోస్ట్ ఏముంటుందంటే ఈ ఐవీసీది వేదిక్, లేటర్ వేదిక్, ప్రీ మౌర్యన్, మౌర్యన్, పోస్ట్ మౌర్యన్, గుప్తా, హర్ష, మహాజానపదాస్ వరకు ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత మహాజానపదాస్ ఏజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ మనం చదువుతాం అనమాట. ఓకేనా. 16 మహాజానపదాస్ ఉంటాయి అంటారు కదా, ఐ హోప్ మీకు తెలిసి ఉండొచ్చు. అవి చదువుతాం మనం. సో ఏన్షియంట్ హిస్టరీలో క్లాస్, ఏన్షియంట్ హిస్టరీలో ఐబీసీ అనమాట, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు ఏంటిది అంటే స్క్రిప్ట్స్ అనేవి దొరికినాయి. స్క్రిప్ట్స్ అనేవి ఇట్లా ఏవేవో దొరికినాయి కానీ దాన్ని మనం ఏంటిదో చదవలేకపోతున్నాం. సో ఏంటితో చదవలేకపోతే మనము దేనికి సంబంధించిందని చెప్పుకున్నాం ఇందాక, ప్రోటో హిస్టారిక్స్. ప్రోటో హిస్టారిక్స్. సో అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ క్లాసిఫికేషన్ ప్రకారం ప్రోటో క్లాసిఫికేషన్లో మనం డిఫైన్ చేసామన్నమాట. సో ఈ క్లాసిఫికేషన్ ప్రకారం ఇది చెప్పాను కదా, స్టోన్, ఐరన్, కాపర్, ఈ క్లాసిఫికేషన్ ప్రకారం అక్కడ మనకి ఏం ఐరన్ ఫైండింగ్స్ అనేవి దొరకలేదు అనమాట ఇప్పటి వరకు. సో ఐరన్ దొరకలేదు, కాపర్వి దొరికినాయి. సో ఇది కాపర్ ఏజ్కి సంబంధించింది, ఆ టైం పీరియడ్లోకి సంబంధించినది ఐవీసీ అనమాట. సో ఇది దేంతో కాంటెంపరీ అంటే దాంతోపాటు ఇంకా ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఇండియాలో ఇక్కడ ఈ రివర్, ఇండస్ రివర్ దగ్గర ఈ సివిలైజేషన్ అనేది ఉంది. దీంతోపాటు ఇక్కడ ప్యారలల్ ఇంకా ఏ సివిలైజేషన్స్ ఉన్నాయి, మెసొపొటేమియా అంటే ఇరాన్, ఇరాక్ ఆ ఏరియాలకు సంబంధించింది, ఇక్కడ చైనా సివిలైజేషన్, ఈ దీంతో కాంటెంపరీ అనమాట. కాంటెంపరీ అంటే ఆ ఏజ్, దాంతో ప్యారలల్ అయితే ఏవైతే ఉన్నాయో అవి. సో వీటిది కాంటెంపరీ పీరియడ్ అనమాట అది. సో ఇది ఎగ్జాక్ట్ టైం పీరియడ్స్ అనేవి మనకు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాటిల్ ఆఫ్ పానిపత్ ఎప్పుడు అయింది అంటే మనం 1526 అని చెప్తాం, ఎందుకంటే దాని దగ్గర మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, కరెక్ట్ ఒక పాయింట్ దగ్గర అయింది అని చెప్పి. ఇది మనకు తెలియదు, ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. ఈ ట్రాన్సిషన్స్ పీరియడ్స్ ఉంటాయి ఇవన్నీ. సో ఈ డివిజన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాము, స్టోన్ ఏజ్, కాపర్ ఏజ్. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనము 0 తోటి కంపేర్ చేసుకుందాము, 0 టైం బాండ్ తోటి. సో 0 నుంచి 10 ఇయర్స్ వరకు స్టోన్ ఏజ్, 11th ఇయర్ నుంచి 20th ఇయర్ వరకు కాపర్ ఏజ్ అని మనం చెప్పుకోగలుగుతామా? అంటే 10th ఇయర్ 31st డిసెంబర్ 0010 వరకు స్టోన్ ఏజ్ ఉండి 1st ఆఫ్ జనవరి 0011కి కాపర్ ఏజ్ అనేది వచ్చేస్తుందా? 1 డేలో ట్రాన్సిషన్ అయిపోతుందా? షార్ప్ ట్రాన్సిషన్ అనేది ఉండదు కదా, మెల్లగా మెల్లగా తెలుసుకొని ఆ ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది కదా. సో కరెక్ట్గా మనం టైం బౌండ్స్ అనేది తీయలేమన్నమాట. ఇక్కడ నుంచి ఈ టైం వరకు ఈ ఏజ్ ఉంది, ఇక్కడ నుంచి ఈ టైం వరకు ఈ ఏజ్ ఉంది అని చెప్పి మనకు ఎగ్జాక్ట్గా చెప్పలేము.
ఒక రఫ్గా ఒక ఐడియా ఇస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండొచ్చేమో అని చెప్పి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండొచ్చేమో అన్నాను. సో ఇది ఒక రఫ్ది, ఎగ్జాక్ట్ కాదు, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎగ్జామ్లో అడగరు. ఇట్లాంటివి డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగరు అనమాట. దేనికైనా 2 ఆన్సర్స్ ఉన్నాయి అని అనుకో, అట్లాంటివి కానీ ఏదైనా ఆన్సర్ కన్ఫ్యూజన్లో ఉంది అనుకున్నా అట్లాంటివి అనేది అడగరు అనమాట మనకి ఎగ్జామ్స్లో. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇది మీకు చెప్పడానికి, ఇది బర్త్ ఆఫ్ జీసస్ అనమాట. బర్త్ ఆఫ్ జీసస్ ముందు వరకు బిఫోర్ క్రైస్ట్ అనేవాళ్ళం కదా, తర్వాత అవన్నీ ఆఫ్టర్ డెత్ అంటాం కదా, ఏడి. ఇప్పుడు మనం ఉన్న 2020 ఏడి కదా, ఆఫ్టర్ డెత్. ఇవన్నీ ముందు బీసీ అనమాట. ఇవి ఎట్లయితుంది అంటే ఉల్టా పోతుంది అనమాట. ఇప్పుడు మన నెంబర్ సిస్టమ్, నెంబర్ లైన్ ఉంది కదా, నెంబర్ లైన్ ఎట్లా పోతుంది, నెంబర్ లైన్ ఇది నెంబర్ లైన్ అనుకుందాం అనుకో. ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 అండ్ సో ఆన్. ఇక్కడ ఏముంటుంది -1, -2, -3, ఉల్టా డైరెక్షన్ పోతుంది. ఇది కూడా అంతే, సేమ్ అదే ఆ టైం లైన్. ఇది 2900 బిఫోర్ క్రైస్ట్ అంటే మైనస్లో అని చెప్పుకోవచ్చు. బీసీ అంటే మైనస్ అనుకోండి, గుర్తుపెట్టుకోవడానికి. 2900, 1500 తగ్గుకుంటూ వస్తుంది, 321, 184. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసి ఇది 1 తో పెరుగుకుంటూ పోతుంది, 300, 600, 647 అట్లా నెంబర్ లైన్ అనమాట. ఓకే, సో ఐవీసీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ వీడియోలో. మెయిన్ టాపిక్ వచ్చేసి సో ఇందస్ వ్యాలీ సివిలైజేషన్. ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇందస్ రివర్ దగ్గర మనం చూసామన్నమాట. సో అక్కడ మనకు ఆ సైట్స్లో దొరికినాయి అనమాట, మనము తవ్వకాలు చేస్తే. ఓకేనా, ఇందస్ రివర్ దగ్గర. సో అందుకని ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ పెట్టాము. సరస్వతి సింధ్ సివిలైజేషన్ అని కూడా ఒక పేరు ఉంది. హక్రా గాగర్ రివర్ దగ్గర కూడా దొరికినాయి మనకు. సో దీనికి ఇంకో పేరు వచ్చేసి సరస్వతి సింధ్ సివిలైజేషన్. కానీ ఎక్కువగా మనం వాడేది హరప్పన్ సివిలైజేషన్ అంటాం. హరప్పన్ సివిలైజేషన్ ఎందుకు అంటామంటే అది జాన్ మార్షల్ గారు ఇచ్చారు, హరప్పన్ సివిలైజేషన్ అని చెప్పి. సో ఎందుకు మనం ఐవీసీ కానీ హరప్పన్ సివిలైజేషన్ అంటాము అంటే, ఇప్పుడు ఆర్కియాలజీలో ఎట్లా అంటే మనకి ఏదైనా సైట్, ఇప్పుడు ఆ ఏరియా వాళ్ళు వాళ్ళని ఏమని పిలుచుకుంటారు మనకు తెలుసా. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నన్ను హైదరాబాదీ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పేరు ఇచ్చాము, హైదరాబాద్లో ఉండేవాళ్ళు హైదరాబాదీస్, ఇండియాలో ఉండేవాళ్ళు ఇండియన్స్ అట్లా అని చెప్పి. సో అప్పటికి వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. సో ఇప్పుడు ప్రజెంట్లీ మనకు ఎక్కడైతే అక్కడ దొరికిందో ఆ పేరు ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపటికి మనకు ఇప్పుడు మన హైదరాబాద్లో ఏమైనా సైట్ ఏమైనా దొరికిందనుకో, నాకు పెద్ద సివిలైజేషన్ ఏమైనా దొరికిందనుకో, హైదరాబాద్ సివిలైజేషన్ అనేస్తాం దాన్ని. ఎక్కడైతే దొరుకుతుందో ఆ పేరు దానికి పెట్టేస్తాం అనమాట. సో ఆ కాలంలో స్క్రిప్ట్ ఎట్లా ఉండేది, స్క్రిప్ట్ అనేది పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్, అంటే పిక్చర్స్ ఉండేవి ఇట్లా ర్యాండమ్ మనుషులు కానీ హంటింగ్ చేస్తున్నట్టు కానీ, బఫెలోస్ ఉన్నాయి కానీ, ఇలాంటి స్క్రిప్ట్స్ ఉండేవి అన్న. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనమాట పిక్టోగ్రఫీ. బాస్ట్రోఫిడన్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేను రాస్తున్నాను బ్రాంజ్ ఏజ్ అని రాయాలనుకుందాం. ఇప్పుడు నేను ఏదైనా సెంటెన్స్ రాయాలి అనుకుందాము. సెంటెన్స్ ఎట్లా రాస్తాం మనం, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా అని పోతాము. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్కి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇటు పోతాం. థర్డ్ లైన్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు పోతాం. ఒకవేళ ముస్లిమ్స్ వాళ్ళు వాళ్ళ స్క్రిప్ట్ ఉర్దూ స్క్రిప్ట్ అనుకుంటాం, ఇటు నుంచి రాస్తారు, రైట్ నుంచి లెఫ్ట్ రాస్తారు. ఇక్కడ స్టార్ట్ చేసి ఇటు వస్తారు. నెక్స్ట్ లైన్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఇటు వస్తారు. మళ్ళీ థర్డ్ లైన్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ వస్తారు. కానీ బాస్ట్రోఫిడన్లో అట్లా కాదనమాట. ఫస్ట్ది ఒక డైరెక్షన్లో స్టార్ట్ చేస్తారు కదా. ఇది ఇక్కడ ఒకవేళ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం, ఇక్కడ ఎండ్ అవుతుంది కదా. ఇక్కడ ఎండ్ అయినాక నెక్స్ట్ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వదు, మళ్ళీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవ్వదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు వస్తుంది. మళ్ళీ థర్డ్ లైన్ ఇక్కడ, ఇది ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇటు పోతుంది. ఇట్లా ఉంటుంది అనమాట బాస్ట్రోఫిడన్ టెక్స్ట్ అంటే. సో అది బాస్ట్రోఫిడన్ అంటే. ఓకేనా, సో ఇదనమాట, ఇది ఇందస్ రివర్. దీని చుట్టూ ఉన్నవి ఇక్కడ దొరికినాయి మనకు. సో ఎక్కడెక్కడ సైట్స్, ఇంపార్టెంట్ సైట్స్ ఏవి ఉన్నాయో దీంట్లో చూద్దాం మనం. సో అదే సైడ్ హరప్పా సివిలైజేషన్ అంటాం కదా, ఇక్కడ ఫస్ట్ దొరికింది మనకు హరప్పా. రాఖీగిరి అనేది ఇండియాలో లార్జెస్ట్ సైట్ అనమాట. ఓకేనా, ధోలావరియా, మొహెంజోదారో, ఇవన్నీ ఈ బ్రౌన్ రీజన్, ఈ బ్రౌన్ షేడెడ్ రీజన్ మొత్తం ఐవీసీ అనమాట. అంటే ఇందస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ బ్రౌన్ది మొత్తం, ఈ బ్రౌన్ కలర్లో ఉన్నది మొత్తం ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్స్టెంట్ అనమాట. అంతే, ఇంతగానం
ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకో, హైదరాబాద్ ఎంత ఉంటుంది మ్యాప్లో చూపెట్టాలంటే ఇది ఒక రీజన్ మొత్తం ఒక కలర్లో షేడ్ చేస్తాము. సో ఇది కూడా అంతే. సో ఇది హరప్పన్ సివిలైజేషన్. సో ఇక్కడ మీ ఫోటో చూసారు కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మెచ్యూర్ ఫేజ్ అని ఉంది. మెచ్యూర్ ఫేజ్ అంటే ఏంటిది అంటే 3 ఫేజెస్ ఉంటాయి అనమాట. దేంట్లో అన్నా దేనికన్నా, ఈ సివిలైజేషన్ కానీ కాదు, దేనికైనా 3 ఫేజెస్ ఉంటాయి బేసిక్గా సైకాలజీలో చూడాలి అంటే. సో అదేంటిది అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఉంది, ఏదన్నా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఫుల్ హైట్కి రీచ్ అవుతుంది, మ్యాక్సిమం లిమిట్కి రీచ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. ఇది 3 ఫేజెస్ కదా, అంతే కదా. ఇది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, 1 2 3. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది, తక్కువ ఉంటుంది ఏదన్నా. తర్వాత ఇది అపెక్స్కి రీచ్ అవుతుంది అనమాట, పినాకిల్కి రీచ్ అవుతుంది అంటే మ్యాక్సిమం. దాని తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా డిక్లైన్ అవుతూ 0కి వచ్చేస్తుంది. మెల్లమెల్ల హైట్కి రీచ్ అయ్యి మెల్లమెల్లగా డిక్లైన్ అవుతూ 0కి వస్తుంది. సో మనం దేని గురించి అయినా ఏది తెలుసుకుంటాం, మ్యాక్సిమం స్టేట్ ఉన్నట్టు తెలుసుకుంటాం కదా. సో సెకండరీ తెలుసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది మనకు ఏదన్నా. ఇప్పుడు మనం ఏమైనా తెలుసుకోవాలి, ఏదైనా ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలి అంటే, ఒక ఇండస్ట్రీ ఉంది, ఫస్ట్ స్టార్ట్ చేస్తారు 0 నుంచి ఉంటుంది, తర్వాత హైట్కి రీచ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మెల్లగా ఏదైనా ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల కానీ ఇంటర్నల్ రీజన్స్ వల్ల కానీ డిక్లైన్ వచ్చింది అనుకో, 0కి వచ్చేస్తుంది మళ్ళీ మెల్లగా. సో ఆ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే మనం ఏది చెప్తాము, ఈ హైయెస్ట్ పాయింటే చెప్తాం కదా. సో ఈ సెకండ్ ఫేజ్ అనేది మచ్యూర్ ఫేజ్ అనమాట. సో ఆ మచ్యూర్ ఫేజ్ అంటే దాని పినాకిల్ ఎక్కడ మ్యాక్సిమం ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది అని. స్టార్టింగ్లో ఇంతగానం ఒకటేసారి 100 జనాలు వచ్చేసి ఇంతగానం ఎక్స్టెండ్ కాదు కదా. ఫస్ట్ ఎక్కడో ఇక్కడ ఉంటారు, మెల్లమెల్లగా వాళ్ళు స్ప్రెడ్ అవుతూ ఉంటారు. ఇట్లా మొత్తం ఇంతగానం స్ప్రెడ్ అయ్యారు. మళ్ళీ మెల్లమెల్లగా ఏమైనా ఫ్లడ్ వచ్చి కానీ ఏమైనా ఎపిడమిక్ వచ్చి కానీ ఒక్కొక్కరు చచ్చిపోతూ వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ మళ్ళీ మెల్లమెల్లగా తగ్గుకుంటూ చిన్నగా అయిపోతుంది అనమాట. చిన్నగా స్టార్ట్ అయింది, పెద్దగా మళ్ళీ చిన్నగా అయిపోతుంది. సో మచ్యూర్ ఫేజ్ ఇది అనమాట. మ్యాక్సిమం ఉండేది అప్పుడుది ఈ ఫోటో అనమాట, మచ్యూర్ ఫేజ్. ఓకేనా. సో ఈ స్ప్రెడ్ అనేది ఎక్కడి వరకు ఉంది అంటే నార్త్లో ఎక్కడి వరకు పోయింది హైయెస్ట్ పాయింట్, సౌత్లో ఎక్కడి వరకు హైయెస్ట్ పాయింట్ పోయింది, ఈస్ట్లో ఎక్కడి వరకు పోయింది, వెస్ట్లో ఎక్కడి వరకు పోయింది అని తెలుసుకుందాం. సో ఇది జాగ్రఫికల్ స్ప్రెడ్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ, నార్త్లో మండా, MANDA, ఈ ఏ కిందకు వచ్చేసింది. మండా అనే ప్లేస్ వరకు నార్త్ ఎక్స్టెండ్ అనమాట. వెస్ట్ ఇక్కడేమో ఈస్ట్లోనేమో ఆలంగిర్పూర్, సౌత్లో ఏమో దైమాబాద్, ఆల్మోస్ట్ మహారాష్ట్ర బార్డర్, మహారాష్ట్ర గుజరాత్ ఆ బార్డర్స్, దైమాబాద్. ఇదేమో ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆ బార్డర్ అనమాట. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే MADS మ్యాథ్స్. ఇక్కడ ఏముంది M, తర్వాత ADS, క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ ఎట్లా తిరుగుతుంది, ఇట్లా తిరుగుతుంది కదా. MADS జాగ్రఫికల్ స్ప్రెడ్ అనమాట. ఇది అప్పుడప్పుడు రివర్స్ కూడా అడుగుతారు అనమాట. ఆబ్వియస్లీ రివర్స్ పక్కనే స్టార్ట్ అవుతుంది కదా ఏ సివిలైజేషన్ అన్న, ఎందుకంటే రివర్ దగ్గర వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ కోసం అని చెప్పి అక్కడికి వచ్చి అక్కడే సెటిల్ అవుతారు. ఎత్తుకుంటే ఎక్కడ నుంచి సరే ఇక్కడ బాగానే వాటర్ మంచిగా ఉంది కదా అని చెప్పి అక్కడే సెటిల్ అవుతారు. సో మ్యాక్సిమం ఎక్స్టెంట్ కూడా ఆ రివర్ వరకు పోతారు, ఆ రివర్కి అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఉంటారు కదా. సో ఈ నార్త్లో వచ్చేసి మండా ఏ రివర్ బ్యాంక్ దగ్గర ఉందంటే చినాబ్ రివర్, ఇండస్ ట్రిబ్యూటరీ చినాబ్ ఉంది కదా, ఆ చినాబ్ రివర్ వరకు. ఈస్ట్లో వచ్చేసేమో హిండన్, సౌత్లో వచ్చేసేమో ప్రవారా, వెస్ట్లో వచ్చేసేమో డ్యామ్స్. ఇవి దీనికి MADS అన్నా కదా, దీనికి డైరెక్ట్ ఇట్లానే గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే సిహెచ్పిడి అనేది అంతగా క్యాచీ లేదు కదా లైన్. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో ఇది జాగ్రఫికల్ స్ప్రెడ్ అనమాట, జాగ్రఫికల్ స్ప్రెడ్. ఇప్పుడు ఈ హరప్పన్ అనే ప్లేస్ని ఎవరు ఎగ్జాగ్యురేట్ చేశారంటే రవి అనే ఆయన నేతృత్వంలో ఆయన బృందం అనేది ఈ తవ్వకాలు జరిపితే అక్కడ హరప్పా సైట్ అనేది దొరికిందనమాట మనకు. సారీ ఐఎమ్ వెరీ మచ్ సారీ. సో హరప్పా అనేది
రావి రివర్ దగ్గర, రావి రివర్ బ్యాంక్లో దొరికిందనమాట. దాన్ని తవ్వకాలు జరిపిన వ్యక్తి దయారాం సహాని. మొహంజదారో అనేది ఇందస్ రివర్. అది ఎవరు అంటే ఆర్డి బెనర్జీ. నెక్స్ట్ ధోలావరియా. ఇది మొన్న రీసెంట్లో నేను ఏదో ఎగ్జామ్ అటెండ్ అయితే దాంట్లో అడిగారు అనమాట, ధోలావరియా ఏ రివర్ బ్యాంక్లో ఉంది అని చెప్పి. సో నేను దీన్ని యాడ్ చేశాను. లూని రివర్ బ్యాంక్లో ఉందన్నమాట. దీన్ని జరిపినారు ఆర్ఎస్ బిస్ట్ జేపీ జోషి. ఇవన్నీ స్టాటిక్ డేటా అనమాట. ఓకేనా. సో ఇయర్ కూడా అడుగుతుండొచ్చు, నేను ఇక్కడ ఇయర్ యాడ్ చేయలేదు. ఇది 1921. నెక్స్ట్ ఇయర్ 22లో మొహంజదారో. ఇందాక ఫస్ట్ది మొహంజదారో అని చెప్పాను కదా, అందుకనే మొహంజదారో ఫస్ట్ది హరప్పా అని చెప్పాను కదా, అందుకనే హరప్పా సివిలైజేషన్ అని కూడా అంటారని చెప్పాను కదా. సో హరప్పా ఇస్ ఫస్ట్ 1921. నెక్స్ట్ మొహంజదారో 1922 అనమాట. ఇది దయారాం సహాని, ఆర్డి బెనర్జీ. సో అప్పుడు టౌన్స్ ఎట్లా ఉండేవంటే మంచి టౌన్ ప్లానింగ్ బాగుండేది అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మ్యాన్ హోల్స్, ఇది ఫోర్టిఫైడ్ ఉండేవి అనమాట. అంటే ఇట్లా ఫోర్ట్ లాగా కట్టేసేవాళ్ళు అనమాట, వాల్స్, ఎక్స్టర్నల్ వాల్స్. సో ఇక్కడ 2 డివిజన్స్ చూసాం కదా మనం, ఇదొకటి ఉన్నది చిన్నది, ఇదొకటి పెద్దది. అది 2 ఉన్నాయి. ఏంటిదంటే దీన్ని అప్పర్, ఇది లోవర్ అనమాట. సో ఇది దీని నుంచి సపరేట్ ఉంది కదా. సో మనం అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళంటే వీళ్ళు రూలింగ్ క్లాస్ ఉండొచ్చేమో, అంటే మేబీ కింగ్స్ అయి ఉండొచ్చేమో. అంటే మన కింగ్ అనే ఎక్కడ కనపడలేదు మనకు. మేబీ రూలింగ్ క్లాస్ ఏమో కింగ్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఏమో ఏమంటారంటే కింగ్ అయి ఉండొచ్చు అని అంటారు. కొంతమంది ఏమో రూలింగ్ క్లాస్, మేబీ వీళ్ళు ట్రేడర్స్ వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ఈ నార్మల్ పీపుల్ అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. దీన్ని సైటడెల్ అంటారు అనమాట. ఇది మొత్తం ఫోర్టిఫైడ్ అనమాట. దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఫోర్టిఫైడ్ ఉన్నది చూడండి. ఎత్తులో కూడా కట్టుంది. ఈ వెస్టర్న్ సైడ్ ఏమో హైట్లో కట్టుంది, ఈస్టర్న్ సైడ్ అనేది కొంచెం తక్కువ హైట్లో కట్టున్నది. సో దీన్ని సైటడెల్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారంటే సైటాడెల్, CITADEL, సైటాడెల్ అంటారు అనమాట దీన్ని. సో ఆ టైంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండేది, ల్యాంప్ పోస్ట్స్ ఉండేవి. సో ఇవన్నీ ఉండేది. ట్రేడ్ గురించి చెప్పాలి అంటేనేమో మనకు ఎట్లాంటి కాయిన్స్ అనేవి అట్లాంటివి ఏం దొరకలేదన్నమాట. సో మేబీ మనం ఏమనుకుంటామంటే కాయిన్స్ దొరకలేదు కాబట్టి బార్టర్ సిస్టమ్ ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే నువ్వు ఏదైనా గూడ్ ఇచ్చి దానికి రిటర్న్లో గూడ్ తీసుకుంటావు అనమాట. ఇప్పుడు మనం ఏదైనా గూడ్ కావాలనుకున్నాం అనుకో, మనం ఇప్పుడు షాప్కి పోయి 1 కేజీ రైస్ కొనాలి అంటే మనము డబ్బులు ఇస్తాము, రైస్ తీసుకుంటాము. అప్పట్లో కాయిన్స్ లేనప్పుడు, మనీ లేనప్పుడు మన దగ్గర ఉండేది వాళ్ళకి. ఇప్పుడు నేను మా ఇంట్లో పాలు ఉన్నాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో బర్రెలు ఉన్నాయి. సో పాలు ఉన్నాయి అనుకుందాం, నేను వాళ్ళకి పోయి పాలు ఇచ్చేటే వాళ్ళని, వాళ్ళు నాకు వాళ్ళ దగ్గర బియ్యం పండించే వాళ్ళ దగ్గరకు పోయి పాలు ఇస్తే వాళ్ళు నాకు బియ్యం ఇస్తారనమాట. సో ఆ సిస్టమ్ని బార్టర్ సిస్టమ్ అంటాం అనమాట. ఓకేనా. ఇది మొహంజదారో. ఇక్కడ ఒక చిన్నది ఇది కనిపిస్తుంది కదా, ఇది గ్రేట్ బాత్ అనమాట. మొహంజదారోలో గ్రేట్ బాత్. దాని గురించి నెక్స్ట్ స్లైడ్లో మొహంజదారో దగ్గరకు పోయినప్పుడు చూద్దాం. సో ఇది సీల్ అనమాట, పశుపతి సీల్ అనమాట. ఈ పశుపతి సీల్ అనేది దొరికింది. మేబీ ఇది మనము లార్డ్ శివ అనుకుంటున్నాం, ఇక్కడ కూర్చున్న ఆయనని లార్డ్ శివాని అప్పటి నుంచి మనం పూజిస్తున్నామేమో అని చెప్పి ఇది లార్డ్ శివతో కంపేర్ చేసినాము. సో ఇక్కడ 2 డీడ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ 2 డీడ్స్ ఉన్నాయి. ఒక టైగర్ ఉంది, ఒక ఎలిఫెంట్ ఉన్నది, ఒక రైనాస్ ఉంది, ఒక బఫెల్లో ఉంది. ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. 2 డీడ్స్ కింద ఇక్కడేమో 4 యానిమల్స్. ఆ 4 యానిమల్స్ ఏంటి అంటే ఎలిఫెంట్, టైగర్, రైనాస్, బఫెల్లో. ఫోటోని చూడండి మీరు. ఇదన్నమాట పశుపతి సీల్ అనమాట. సీల్ అంటే తెలుసు కదా, రబ్బర్ స్టాంప్ ఉంటుంది కదా, స్టాంప్ మనకి ఇప్పుడు ఎట్లా అట్లాంటిది అనమాట సీల్ అనమాట. ఇట్లాంటి పశుపతి సీల్ నేను పూజించేవారు. సో అప్పుడు ఐడల్ వర్షిప్ ఉంది, అంటే బొమ్మలు పూజించే సిస్టమ్ ఉంది, కానీ టెంపుల్స్ లేవు అనమాట. ఎక్కడ టెంపుల్ జాడలు అనేవి మనకు కనపడలేదు. సో మనం టెంపుల్స్ లేవు అని అనుకుంటున్నాము. లింగం కూడా ఉన్నది అనమాట. లింగం ఉంది కదా, శివుడి లింగం కూడా ఉన్నది. సో శివలింగాన్ని కూడా పూజించేవాళ్ళు అని చెప్పి. కాకపోతే వీళ్ళు మెయిన్ గాడ్ వచ్చేసి ఫీమేల్ గాడెస్ అనమాట. వజైనాని యాని అని ఉంటుంది, యాని ఫీమేల్ వజైనా అనమాట, ఫీమేల్ సెక్సువల్ ఆర్గన్. దాన్ని పూజించేవాళ్ళు అనమాట వీళ్ళు. సో అప్పట్లో
ఉమెన్ అనేది టాప్లో పెట్టారు అనమాట, ఉమెన్ కిందనే తర్వాత మెన్ అనమాట. సో అది మెల్లమెల్లగా చేంజ్ అవుతూ వచ్చింది. సో ఈ పశుపతిని పూజించేవాళ్ళు, స్నేక్స్ని కూడా పూజించేవాళ్ళు. అప్పుడు మనకు టైగర్ గురించి కూడా తెలుసు, ఇక్కడ టైగర్ కూడా ఉంది కదా, సో టైగర్ గురించి కూడా తెలుసు. సారీ, ఇది టైగర్ గురించి కూడా తెలుసు. లయన్ గురించి తెలియదు, లయన్ గురించి మనకు అప్పుడు తెలియదు అనమాట. హార్స్ ఉంది, హార్స్ గురించి తెలుసు. డాగ్స్, ఆబ్వియస్లీ డాగ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇందాక నేను స్టోన్ ఏజ్ గురించి చెప్పాను కదా, డాగ్స్ గురించి, షీప్ గురించి, గోడ్స్ గురించి. సో ఆబ్వియస్లీ డాగ్ ఉండొచ్చు. ఇది దేనికి సంబంధించిన ఏజ్ అంటే బ్రాంజ్ ఏజ్ అనమాట. బ్రాంజ్ ఏజ్ కానీ లేదంటే కాపర్ ఏజ్ కానీ. సో ఇక్కడ నేను ఇందాక చెప్పడం మర్చిపోయినట్టున్నాను. చావలిథిక్ అని చెప్పాను కదా, చావలిథిక్ అంటే కాపర్, స్టోన్, ఆ ఏజ్కి సంబంధించింది. సో ఇప్పుడు మన నార్త్లో ఏమైంది అని అంటే బ్రాంజ్ అంటే ఏంటి, కాపర్కి మనం జింక్ కానీ టిన్ కానీ కలిపితే అది ఒక అలాయ్ వచ్చేసి బ్రాంజ్ వస్తుంది కదా, కాపర్ నుంచే బ్రాంజ్ వస్తుంది. సో కొంతమంది దీన్ని కాపర్ ఐవీసీని కాపర్ ఏజ్లోకి అంటారు, క్లాసిఫై చేస్తారు. కొంతమంది బ్రాంజ్లో, బోత్ ఆర్ ది సేమ్. సో నార్త్ ఇండియా, ఇప్పుడు మనం ఇది ఇండియా అనుకుందాం కదా, సో ఇది ఇండియా అనుకుంటే ఈ నార్త్ ఇండియాలో ఫేజ్ ఎట్లా వచ్చింది అని అంటే ఫస్ట్ స్టోన్ ఏజ్ తర్వాత మనకు కాపర్ ఏజ్ వచ్చింది, కాపర్ ఏజ్ తర్వాత ఐరన్ ఏజ్ వచ్చింది. స్టోన్, కాపర్, ఐరన్, ఈ 3 ఫేజెస్ ఇట్లా వచ్చింది. స్టోన్ తర్వాత కాపర్ ఇన్స్ట్రుమెంట్స్ దొరికినాయి, కాపర్ ఇన్స్ట్రుమెంట్స్ తర్వాత ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే. సో ఇది సౌత్ ఇండియాలో అట్లా కాదు, కాపర్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఆ టైంలో దొరకలేదు. స్టోన్ ఏజ్వి దొరికింది, తర్వాత వెంటనే ఐరన్ ఏజ్వి దొరికినాయి. సో మనకు సౌత్ ఇండియాలో కాపర్ ఏజ్ అనేది లేదనమాట. సో నార్త్ ఇండియాలో మాత్రం కాపర్వి కూడా దొరికింది. ఇప్పుడు ఐవీసీలో కాపర్కి సంబంధించిన టూల్స్ కూడా దొరికినాయి కాబట్టి సో కాపర్ ఏజ్ ఉన్నది. సో ఇది కాపర్ ఏజ్ సంబంధించింది, బ్రాంజ్ ఏజ్ కాపర్ ఏజ్ సంబంధించింది అనమాట. ఐవీసీ, మొహంజదారో, ఇది అయిపోయింది. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే ఏ సైట్లో ఏమి దొరికింది అని చెప్పి, ఏ సైట్లో ఏమి దొరికింది. సో ఆబ్వియస్లీ ఇది మొత్తం ఒకటే సివిలైజేషన్, ఇది రివర్ ఉంది, ఇది మొత్తం ఒకటే సివిలైజేషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండేది ఇక్కడ కూడా ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకటి ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆబ్వియస్లీ అట్లనే ఉంటారు. కాకపోతే కొన్ని స్పెషల్ ఇక్కడే ఉంటాయి కదా, కన్ఫైన్ టు ఓన్లీ దిస్ పర్టికులర్ ఏరియా. సో అట్లాంటివి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫుడ్ తింటారు, రైస్, వీట్, ఇట్లాంటివి. వీట్ అనేది ఇక్కడ దొరుకుతుంది, వేరే ప్లేస్లో కూడా దొరుకుతుంది, ఏ ప్లేస్లో దొరుకుతుంది వీట్ అనేది. సో ఎగ్జామినర్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాడు, వీట్ ఎక్కడ దొరికింది అని ఫ్రేమ్ చేస్తాడా? ఆబ్వియస్లీ చేయలేడు, ఎందుకంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి దానికి. సో అట్లాంటి క్వశ్చన్స్ ఏం చేయడు. ఏదైతే ఈ పర్టికులర్ ఏరియా వరకే కన్ఫైన్డ్ ఉందో అట్లాంటివి ఫ్రేమ్ చేసి అడుగుతారు క్వశ్చన్స్. సో అట్లాంటివి మనం ఏం చూద్దాం. హరప్పాలో ఏం దొరికింది, హరప్పాలో మనకు 6 గ్రానరీస్ దొరికినాయి అనమాట. 6 గ్రానరీస్ అంటే స్టోరేజ్ ఉంటాయి కదా, దానా స్టోర్ చేసేవి, కోల్డ్ స్టోరేజ్ లాంటివి. సో అట్లాంటి పెద్దవి 6 గ్రానరీస్ అనేవి మనకు హరప్పాలో దొరికిందండి. ఓన్లీ ఇక్కడే దొరికింది కాబట్టి ఎగ్జామినర్కి ఛాన్స్ దొరికింది ఈ క్వశ్చన్ అడగడానికి. సో హరప్పాలో ఏం దొరికిందంటే 6 గ్రానరీస్. మొహంజదారోలో ఏం దొరికిందంటే గ్రేట్ బాత్, ఇందాక చూపెట్టాను కదా మొహంజదారోలో, ఇదిగో ఈ చిన్నది గ్రేట్ బాత్ అని చెప్పి. సో అదనమాట. సో ఇది ఇక్కడ దీంట్లో ఉంది కాబట్టి, సైటడెల్లో ఉంది కాబట్టి మేబీ ఉట్టి వీళ్ళే చేసే వీళ్ళకి అలో లేదా అనేది మనకు తెలియదు. మేబీ ఫంక్షన్స్కి కూడా వీళ్ళని కూడా అలో చేసేవారా అనేది మనకు తెలియదు. ఇక్కడ ఇదైతే బాత్ అని తెలిసింది, గ్రేట్ బాత్ అనేది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా అనమాట. పక్కనే చేంజింగ్ రూమ్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట. సో అది గ్రేట్ బాత్ అనేది మొహంజోదారోలో. నెక్స్ట్ వన్, రోపార్లో ఏమైందంటే డాగ్ బరీడ్ విత్ హ్యూమన్స్. ఇందాక మనం స్టోనేజ్లో కూడా చూసాం కదా, హ్యూమన్స్తో పాటు డాగ్స్ని, షీప్స్ని బరీ చేస్తారు. ఇక్కడ కూడా అట్లాంటిది ప్రాక్టీస్ ఉండే అనమాట. మనిషితో పాటు డాగ్ని, వాటిని కూడా. వీళ్ళు మోస్ట్లీ మనిషితో పాటు ఆయన వాడిన పార్ట్స్ అవన్నీ ఇరగొట్టి వేసేవాళ్ళు అనమాట ఆ సైట్లో, ఆ గ్రేవ్లో. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఆయనతో పాటు విరిగిపోయిన ఆయన సామాన్లు మేబీ అయి ఉండొచ్చు, విరిగిపోయిన పార్ట్స్ అట్లాంటివన్నీ తల దగ్గర వేసేవాళ్ళు అనమాట. విరిగిపోయినవే దొరికినాయి అనమాట. ఓకేనా? సో అదే దీంట్లో రోపార్ సైట్లో ఎక్స్క్లూజివ్ ఏం దొరికిందంటే డాగ్ బరీడ్ విత్ హ్యూమన్స్, డాగ్ అనేది బరీడ్ విత్ హ్యూమన్స్. ధోలావరియా ఇందులోనేమో ఇది అన్నీ టూలో డివైడ్ అని చెప్పాను కదా, ఈ సైట్స్ అన్నీ. ఇదొకటి అప్పర్ది, ఇదేమో లోవర్ది. కానీ ధోలావరియాలో ఏమైందంటే 3 లెక్క డివైడ్ చేశారనమాట, 3 లాగా డివైడ్ చేశారనమాట. సో దీని స్పెషాలిటీ ఉట్టి దీనికే కన్ఫైన్ కాబట్టి ఇది ఎగ్జామినర్కి ఒక ఛాన్స్ దొరికింది అడగడానికి. నెక్స్ట్ బన్వాలీలో ఏంటంటే రేడియల్ స్ట్రీట్స్ ఉన్నాయి. ఇందాక మనం ఈ ఫోటోలో చూసినప్పుడు స్ట్రీట్స్ అనేవన్నీ ఎట్లా ఉన్నాయి,
అవి మంచిగా 90 డిగ్రీస్ ఉన్నాయి, అన్నీ మంచిగా ఇట్లా 90 డిగ్రీస్ ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇక్కడ అట్లా కాదు, బన్వాలీలో ఏమైనా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అక్కడక్కడ ఇట్లా 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 ఒక మంచిగా ఇట్లా కాలనీ లాగా స్ట్రీట్ లాగా లేదనమాట. సో బన్వాలీలో ఓకేనా. దైమాబాద్లో ఏం రాయలేదు. దైమాబాద్లో ఏం దొరికిందంటే బ్రాంజ్ ఇండస్ట్రీ, బ్రాంజ్ ఫ్యాక్టరీ అనేది దొరికింది అనమాట. ఓకేనా. లోతల్ ఏంటంటే చెస్కి సంబంధించింది ఒక గేమ్ కైండ్ ఆఫ్ దొరికింది. అప్పటి నుంచే చెస్ మనకు ఉంది. సో చెస్ అని ఇండియాలోనే ఇండియన్ గేమ్ ఇండియాలోనే డెవలప్ అయిందని చెప్తారు కదా. సో చెస్ గురించి అప్పటి మెజరింగ్ డివైస్ కూడా ఉంది, యాంగిల్ మెజరింగ్ డివైస్. ఇప్పుడు మన డీ స్కేల్ ఉంది కదా, డీ స్కేల్ ఉంది కదా, ఇట్లా యాంగిల్ మెజర్ చేస్తుంది దాంతో. అట్లాంటిక్ మెజరింగ్ డివైస్, యాంగిల్ మెజరింగ్ డివైస్ 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ మెజర్ చేసేవి ఈ లోతల్లో దొరికిందనమాట మనకు. ఓకేనా. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ అనేవి యాడ్ చేయలేదు. ఆ స్లైడ్ నేను మేబీ స్కిప్ అయింది. సో అది కూడా మనం చూద్దాము. ఎగ్జామ్లో ఏ పాయింట్ వదలొద్దు కదా. ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతారో ఎవరికి తెలియదు, మీకు తెలియదు, మాకు తెలియదు కదా. సో జిఎస్ అనేది ఇన్ఫైనైట్ అనమాట. సో మనకు మెయిన్గా మన జిఎస్ ఎలా చదవాలి అంటే ఎగ్జామినర్ ఎక్కడి నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలుగుతారు అన్న ఐడియా మనకు ఉండాలన్నమాట. జిఎస్ అనేది ఇన్ఫైనైట్, ఒక పసిఫిక్ క్వశ్చన్ లాంటిది అనమాట. మనం ఎంత డీప్గా పోతే అది వస్తూనే ఉంటుంది అనమాట. చెప్పాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ పసిఫిక్ క్వశ్చన్ అప్రాక్సిమేట్లీ 8 కిలోమీటర్సే ఉంటుంది డెప్త్. కాకపోతే నేను ఎగ్జాంపుల్ యూనివర్స్ తోటి కంపేర్ చేసుకోండి. ఎంత చేసినా ఇక కొత్త వస్తూనే ఉంటుంది అనమాట. మొత్తం జిఎస్ని ఎవరు కంప్లీట్ చేయలేరు 100%. ఎగ్జామ్లో కూడా జిఎస్కి సంబంధించింది ఎంత టాపర్ కన్నా 100 క్వశ్చన్స్ అనేవి ఎవరికి తెలియదు. ఓకేనా. గెస్ వర్క్ ఒక 50 క్వశ్చన్స్ తెలిస్తే మ్యాథ్స్, మిగిలినవన్నీ గెస్ వర్క్ ఇన్ ద సెన్స్ ఏదో ఫ్లూక్గా ఏబీసీలో 4 పెడదాం, కరెక్ట్ అయితే నేను టాపర్ అయితే అన్నట్టు కాదు. అది కూడా మెథడాలజీ ఉంటుంది అనమాట. ఏది ఎలిమినేషన్ అయ్యి ఉండొచ్చు, ఎలిమినేషన్ మెథడ్ అనేది తెలుసుకోవాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎలిమినేషన్ మెథడ్ అనేది. ఓకేనా. సో ఇంకా కొన్ని సైట్స్ నేను స్లైడ్ యాడ్ చేయడం మర్చిపోయానని చెప్పాను కదా. అవేం స్లైడ్స్ అంటే లోథల్లో మనకు స్టోన్కి సంబంధించిన ఫ్యాక్టరీస్, మెటాలిక్ గూడ్స్ ఉంటాయి కదా, మెటల్కి సంబంధించిన గూడ్స్, వాటి ఫ్యాక్టరీస్ అనేవి దొరికాయి అనమాట. లోథల్ అనేది ఒక గుజరాత్ దగ్గర కోస్టల్ ఏరియా రీజన్ అనమాట. ఇది డాక్ యార్డ్ అనమాట. అక్కడ నుంచి ట్రేడ్ అనేది అయ్యేది అనమాట. మెస్పోటోమియా, ఇందాక నేను చెప్పాను కదా కాంటెంపరీ అని చెప్పి, వాటికి సంబంధించి మెస్పోటోమియా స్క్రిప్ట్, సుమేరియన్ స్క్రిప్ట్ అనేది మనం డిస్క్రిప్ట్ చేసాం అనమాట. అంటే మనం చదవగలిగినాం అనమాట దాన్ని, సుమేరియన్ టెక్స్ట్. సో దాంట్లో మెలూహా అనే వర్డ్ గురించి డిస్క్రైబ్ చేసింది అనమాట. సో మెలూహా అనే ఎట్లా అయితే డిస్క్రైబ్ చేశారో, ఇట్ హ్యాస్ అ క్లోజ్ రిలేషన్షిప్ టు అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మనం ఏమనుకుంటున్నామంటే మెలూహా ఇస్ నథింగ్ బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో అక్కడ మన గూడ్స్ అనేవి అక్కడ కూడా ఉండే అనమాట. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన గూడ్స్ అనేవి అక్కడ కూడా ఉన్నాయి. సో బార్టర్ సిస్టమ్ ద్వారా అక్కడికి వెళ్ళినాయి అని మనం అనుకుంటున్నాము. మన ఐవీసీలో షిప్కి సంబంధించిన సీల్ కూడా ఒకటి దొరికింది అనమాట. షిప్ లాంటి షేప్లో ఉన్నది. సో మేబీ వీళ్ళు బోట్స్, షిప్స్ యూజ్ చేసి అక్కడికి వెళ్ళేవాళ్ళు, అక్కడ ట్రేడ్ కూడా చేసేవాళ్ళు వాళ్ళతో పాటు. ఎందుకంటే మన గూడ్స్ అక్కడ కొన్ని కనిపించినాయి ఆ సైట్స్లో. అక్కడ మెస్పోటోమియా సీల్స్ అనేవి మన దగ్గర కూడా ఉండే కొన్ని. సో దాన్ని బట్టి మెలూహా అంటే దే రిఫర్ టు అస్ యాజ్ మెలూహా అని మనం అనుకుంటున్నాం అనమాట. ఓకేనా. సో చాన్హుదారో అండ్ కాలిబంగన్, ఇవి 2 కూడా ఇంపార్టెంట్ సైట్స్ అనమాట. చాంద్రుహారోలో ఏం దొరికింది అంటే బీడ్ ఫ్యాక్టరీ. మన పూసలు ఉంటాయి కదా, దండల్లో పూసలు, ఆ ఫ్యాక్టరీ అనేది చాంద్రుహారోలో ఉందన్నమాట. కాలిబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అనమాట. సో బ్లాక్ బ్యాంగిల్స్కి సంబంధించిన ఇండస్ట్రీ ఇక్కడ ఉందన్నమాట. కాలిబంగన్ బ్లాక్ బ్యాంగిల్స్, కాలి అంటే బ్లాక్, బంగన్ అంటే బ్యాంగిల్స్ అనమాట. దానికి సంబంధించిన ఫ్యాక్టరీ కాలిబంగన్ ఉందన్నమాట. ఇవి 2 ఇంపార్టెంట్వి. సో ఇంకా ట్రేడ్స్ కూడా ఎవరెవరితో చేసేవాళ్ళం అంటే మనం మెస్పోటోమియాతో ఆల్రెడీ చెప్పాము కదా, ట్రేడ్ అనేది చేసేవాళ్ళము. కాటన్ తెలిసిన ఫస్ట్ సివిలైజేషన్ మనదే అనమాట. కాటన్ తెలిసిన ఫస్ట్ సివిలైజేషన్ మనదే అనమాట. సో ఈ సివిలైజేషన్కి తెలుసు అనమాట. దీన్ని మేబీ ట్రేడ్ చేసి ఉండొచ్చు కాటన్, ఎందుకంటే మనకే ఫస్ట్ తెలుసు కాబట్టి. సో ఇంకా మనము ఇవైతే ఎక్స్పోర్ట్ చేసినాం అనమాట.
ఈ కాటన్ కానీ టెర్రకోటా ఫిగర్స్ అంటే మట్టితో చేసిన పాటరీస్ కానీ అవి, ఈ బీడ్స్ ఇప్పటిదాకా చెప్పాను కదా పూసలు చాందోహార్లో ఫ్యాక్టరీ ఉందని చెప్పి ఆ బీడ్స్ అవన్నీ మేబీ లోకల్ ఈ షిప్ యార్డ్స్ బాలాకోట్ దీని త్రూ ట్రేడ్ చేసేవాళ్ళు అని అనుకుంటున్నాం మనము. సో ఇవేమో ఎక్స్పోర్ట్స్ అనమాట, ఇవి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. మనం ఇంపోర్ట్ ఏమేమి చేసుకున్నామంటే కర్ణాటక నుంచి గోల్డ్, కోలార్ రీజన్, కర్ణాటక కోలార్ రీజన్ నుంచి గోల్డ్ కానీ సిల్వర్, కాపర్ ఇట్లాంటివి అనేవి ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. మనం ఇన్ ద సెన్స్ ఐవీసీలో ఉన్న వాళ్ళు, ఓకేనా. అప్పుడు మనకు కాటన్ తెలియదు, కాటన్ తెలుసు, ఐరన్ తెలియదు, లయన్ కూడా తెలియదు, ఓకేనా. ల్యాంప్ పోస్ట్స్ ఉన్నాయి అప్పుడు, అంటే స్ట్రీట్స్లో ల్యాంప్వి మనం ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, అట్లా ల్యాంప్ పోస్ట్స్ ఉన్నాయి, ఆ పోస్ట్స్ అనేవి ఉండేవి అనమాట. సో వెరీ డెవలప్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది, మ్యాన్ హోల్స్ ఉన్నాయి, అప్పుడే అంత డెవలప్డ్ ఉన్నాం మనం, ఓకేనా. స్ట్రక్చర్ కూడా మీరు ఆల్రెడీ చూసుంటారు కదా, ఎంత నీట్గా, ఎంత నుట్టిగా. ఏదో చూడండి 90 degrees తోటి ఎంత మంచిగా ఉన్నదో. సో చూడండి 90 degrees తోటి ఇది. సో అప్పుడే మనం ఇంత డెవలప్ అయి ఉన్నాం. గ్రేట్ బాత్ అనేది ఉన్నది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఉంది. ఇప్పుడే కొన్ని ఏరియాస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మంచిగా లేదు. ఫ్యూ ఇయర్స్, ఒక 20 years ముందు, 25 years ముందు హైదరాబాద్లో కూడా అంత డ్రైనేజ్ మంచిగా ఉండదు. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడు కూడా కొంచెం పెద్దగా వాన పడితే ఈ కూకట్పల్లి సరౌండింగ్ ఏరియాస్ అవన్నీ మనకి టీవీలో చూపిస్తుంటారు కదా, ఎట్లా నీళ్ళు వచ్చేసినాయో వాళ్ళ దాంట్లోకి అని చెప్పి, వాళ్ళ అపార్ట్మెంట్స్లోకి అని చెప్పి. సో అప్పుడే ఇంత డెవలప్ అయింది మన ఇండియా అనేది. సో చాలా బుక్స్ అనేటివి ఫారెన్ ఇన్వేజన్స్ వల్ల డ్యామేజ్ అయిపోయినాయి అని చెప్పి అనుకుంటున్నాం మనం, ఇట్లా కాలిపోయింది అని చెప్పి. సో అందుకని చెప్పి మనం అప్పుడు వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారో మనం ఇంకా మళ్ళీ వాపస్ వచ్చేసినామని అనుకుంటున్నాం, ఓకేనా. సో ఇది పశుపతి సీల్ చెప్పాను కదా, లోతల్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.